హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం బీరకాయ ఇగురు కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తిన్నారంటే మీ ఫేవరెట్ అయిపోతుందనమాట. అంత బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఏసుకొని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలకి ఒక ఆనియన్, ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సో, చూసారా ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చక్కగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలనమాట. అయితే ఈ బీరకాయ ఎగురు కర్రీ వేడి వేడి అన్నంలోకి ఎంత బావుంటుందో! అలానే చపాతీలో కాంబినేషన్ కూడా చాలా బావుంటుందనమాట. సో, చూసారా బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలి. అయితే మనం ఈ కర్రీలో వాటర్ అనేది యాడ్ చేయమండి. బీరకాయలో నుంచి వచ్చే వాటర్‌తోనే బీరకాయ చక్కగా కుక్ అయిపోతుందనమాట. అయితే లేత బీరకాయలు కంపల్సరీ. సో, చూసారా ఈ టైంలో మనం చక్కగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బలే. ఆ ఫ్లేవరు ఆ బీరకాయతో కంబైన్ అయ్యి అసలెంత బావుంటుందో. సో, చక్కగా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇందులో మనం కారం యాడ్ చేసేసుకోవాలనమాట. కారం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవ్వనివ్వాలి. సో, ఆ వాటర్ అంతా చక్కగా అయిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవ్వనివ్వండి. అబ్బా! ఈ బీరకాయ ఎగురు కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండండి. ఎంత బావుంటుందో నిజంగా చెప్తున్నాను. సో, చూసారా ఇలా ఆయిల్ అంతా బయటకొచ్చిన టైంలో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలనమాట. ఈ కర్రీలో మనం ఎటువంటి మసాలాస్ అనేవి యూజ్ చేయలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ట్రై చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ప్లీజ్. ఓకే. బాయ్ బాయ్.